హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. మంత్రి కొండా సురేఖ సమంత అక్కినేని ఫ్యామిలీ గురించి చాలా నీచంగా దారుణంగా మాట్లాడింది. కేటీఆర్ బుద్ధి బయట పెట్టాలనే క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఓ ఫ్యామిలీ ఓ స్త్రీ గౌరవాన్ని మంట కలిపేలా ఉన్నాయి. దీంతో సమంత అక్కినేని ఫ్యామిలీలు కొండా వ్యాఖ్యల మీద మండిపడ్డారు. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని మండిపడ్డారు. దీనిపై నాగ చైతన్య స్పందిస్తూ కొండా వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. ఇక ప్రధాన అంశాల్లోకి వెళితే సమంతపై కొండా అనుచిత వ్యాఖ్యలు, అక్కినేని ఫ్యామిలీ ప్రతిష్ట దిగదార్చేలా కామెంట్లు. మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని ఫ్యామిలీల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి. కేటీఆర్ గురించి ఆయన నిజ స్వరూపం ఇది అని చెప్పే తరుణంలో సమంత గురించి అక్కినేని ఫ్యామిలీ గురించి చాలా నీచంగా స్థాయిని దిగదార్చేలా తక్కువ చేసేలా మాట్లాడింది. ఇలా ఓ మంత్రి అయి ఉండి బాధ్యత గల పదవిలో ఉండి నిరాధారణమైన మాటలు గాలి మాటల్ని ఎలా చెబుతారని సభ్య సమాజం ప్రశ్నిస్తోంది. ఇక వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కింగ్ నాగార్జున, సమంత ఇలా అందరూ డిమాండ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఎన్టీఆర్, నాని, అమల, అఖిల్, ప్రకాష్ రాజ్ ఇలా అందరూ ఖండించారు. మీ రాజకీయాల కోసం ఇలా ఓ వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తారా, ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలానే పిచ్చి పిచ్చిగా వాగితే ఊరుకునేది లేదని, ఇకపై సైలెంట్గా ఉండమని వార్నింగ్ ఇచ్చారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు స్పందిస్తూ నాగ చైతన్య ఓ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. విడాకులు అనేది ఎంతో బాధాకరమైన నిర్ణయం. అది మా దురదృష్టం. మేం ఇద్దరూ ఎంతో ఆలోచించుకుని పరస్పర అంగీకారంతో విడిపోయాం. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో చర్చించుకుని నిర్ణయం తీసుకున్నాం. మా జీవిత లక్ష్యాలు వేరు, మా దారులు వేరు. అందుకోసం ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం. మా విడాకుల వ్యవహారం మీద ఇప్పటి వరకు ఎన్నో బేస్లెస్ వార్తలు, రూమర్లు, గాసిప్స్ వచ్చాయి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకున్నారు. సమంత మీద గౌరవం, నా ఫ్యామిలీ మీదున్న గౌరవంతో ఇంతవరకు సైలెంట్గా ఉన్నాను. కానీ ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారు కేవలం తప్పుడు వ్యాఖ్యలే కాదు, చాలా నీచమైన కామెంట్లు చేశారు. వాటిని ఏమాత్రం సభ్య సమాజం అంగీకరించదు. ఏదో ఒకటి మాట్లాడి హైలైట్ అవ్వాలని అనుకునే ఆలోచన విధానం చాలా సిగ్గుచేటు అని నాగ చైతన్య మండిపడ్డారు. అయితే కొండా సురేఖ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా సమంతకు క్షమాపణలు చెప్పింది. తన ఉద్దేశం సమంతను కించపరచడం కాదని, కేటీఆర్ అసలు రంగుని బయట పెట్టడమే అని, తన వ్యాఖ్యలు బాధించి ఉంటే వాటిని ఉపసంహరించుకుంటున్నా అని చెప్పింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.